వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ మటన్ కీమా బిర్యానీ. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకుని ప్రెషర్ ప్యాన్లో 2.5 గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని దాంట్లోకి బిర్యానీ దినుసులు వేసుకుంటున్నాను. బిర్యానీ దినుసులు ఒక్కసారి టాస్ చేసుకోండి. ఆయిల్లో మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వరకు వేసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ చెక్క, లవంగం, స్టార్ అనీస్, యాలకులు, బే లీఫ్ వేసుకున్నాను. అండ్ దీంట్లోకి ఒక పొడవుగా చీలికలుగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసుకుంటున్నాను. ఇది ఒక మీడియం సైజు, లేకపోతే ఒక చిన్న ఉల్లిపాయ అండి, అంతకు మించి ఎక్కువేం పట్టదు. ఇక్కడ మీకు ఒక టిప్ అండి, దీంట్లో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు రావాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి నేను కుక్ చేసుకుంటున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మీకు బిర్యానీకి ఆ స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఆనియన్స్ ఎప్పుడైతే ఆయిల్లో ఫ్రై అవుతాయో ఒక మంచి అరోమా రిలీజ్ చేస్తాయి. అందుకని మీరు ఎప్పుడైనా సరే బిర్యానీ చేసుకునేటప్పుడు మీకు మంచిగా కుదరట్లేదు అనుకునే వాళ్ళకి ఇదే అండి టిప్. బ్రౌన్ అయిపోవాలి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిపోవాలి. ఒకవేళ మీకు అంత పేషెన్స్ లేదు, చేసుకోలేను అనుకున్నప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ప్యాకెట్లు దొరుకుతాయి, ఫ్రైడ్ ఆనియన్స్ ప్యాకెట్లు దొరుకుతాయి. మీరు అవి తెచ్చుకొని జస్ట్ తాలింపులో అవి వేసేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు అవి వేసుకుంటారు కదా, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ నార్మల్ ప్రాసెస్సే వేసుకోండి. అలా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఉల్లిపాయలు ఈ మాత్రం బ్రౌన్ అయితే సరిపోతాయి. దీంట్లోకి నేను ఒక 2 పెద్ద స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. దీంట్లో మటన్ కైమా వేస్తున్నాను. సో నేను మటన్ కైమా ఇక్కడ ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి. నేను ఇక్కడ 2.5 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 2.5 గ్లాసుల బాస్మతి రైస్కి నేను 1/2 kg మటన్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకు ఆ ఫ్లేవర్ అంతవరకే నచ్చుతుంది కాబట్టి నేను అంతవరకే వేసుకున్నాను. ఆ రైస్కి అది పర్ఫెక్ట్ క్వాంటిటీ అండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి. సో ఇక్కడ నేను ఇది కొంచెం కుక్ అయింది కదా, దీంట్లోకి టొమాటో వేసుకుంటున్నాను. ఇది ఒక పెద్ద టొమాటో పొడవుగా చీలికలు కట్ చేసుకున్నాను. జస్ట్ ఒకసారి టాస్ చేసుకోండి అంతే. పెద్దగా కుక్ అవసరం లేదండి. తర్వాత వాటర్ పోసి మనం విజిల్స్కి పెట్టినప్పుడు అదే కుక్ అయిపోతుంది. మనం మీన్ వైల్ ఈ కారాలు అవన్నీ వేసుకునేసరికి అది కుక్ అయిపోతుంది. సో ఒకసారి టాస్ చేసుకుంటున్నాను. మరి ఇక్కడ నేను కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను అండి టొమాటో, తొందరగా అదే కుక్ అయిపోతుందని. ఇక్కడ దీంట్లోకి కావాల్సిన మసాలాలు వేసుకుందాము. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం. పెద్దగా మసాలాలు కూడా వేయనండి నేను, జస్ట్ గరం మసాలా ఒక్కటే వేసుకుంటాను. సో ఆ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది, సరిపోతుంది. మీరు డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నారు కదా, పట్టా చెక్క, అవి సరిపోతాయి. సో దీంట్లోకి నేను ఒక 3/4 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. సో దానికి సరిపడా నేను కారం వేసుకున్నాను. ఇక్కడ ఎప్పుడైనా మీకు బిర్యానీ మరీ ఘాటుగా చేసుకోకండి. మీరు ఘాటుగా చేసుకున్నప్పుడు దాంట్లోకి ఏది సరిగా కలవదు. లైక్ ఇప్పుడు మీరు సైడ్లో సమ్ గ్రేవీ ఏదో పెట్టుకున్నారని అంటే ఇది ఘాట్ అయిపోయి అది ఘాట్ అయిపోయి మీకు అలా టేస్ట్ బాగుండదండి. ఎప్పుడైనా బిర్యానీ మైల్డ్గా చేసుకోవడానికి ట్రై చేయండి. సెమీ మైల్డ్గా చేసుకుంటే మీకు అప్పుడు బిర్యానీకి ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఒకసారి మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా ఒక గుప్పెడు వరకు తీసుకున్నాను. నేను శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పుదీనా కూడా ఎక్కువగా వేగవసరం లేదండి, జస్ట్ అలా ఒక్కసారి టాస్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను ఒక్కసారి టాస్ చేసుకుంటున్నాను. ఇక్కడ పుదీనా కూడా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుందండి రైస్కి. మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు, ముందుగా అయినా వేసుకోవచ్చు. కానీ నేను ఏంటంటే కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత వేయనండి. అట్లా పచ్చిగా ఉంటే పిల్లలు తీసేస్తారు. సో నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా రైస్లోనే వేసేస్తాను. ఇక్కడే నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. సో వాళ్ళు తీసి ఏరుకునే ఛాన్సెస్ ఉండవండి. కొంచెం సన్నగా తరిగేసుకున్నారంటే శుభ్రంగా అన్నంలో కలిసిపోతుంది, చక్కగా తినేస్తారు. ఇంట్లో అందరూ కూడా నార్మల్గా కొంతమందికి పుదీనా ఇష్టం ఉండదు, కొంతమందికి కొత్తిమీర ఇష్టం ఉండదు. అలా ఏరే వాళ్ళు ఎవరైనా క్యాండిడేట్స్ మీ ఇంట్లో కూడా ఉంటే ఇలాంటిది ట్రై చేయండి. అది రైస్లో కుక్ అయిపోయి వాళ్ళు ఏరటానికి కూడా రాదు, ఈజీగా ఉంటుంది. మీకు కూడా వాళ్ళు తింటారని కూడా హెల్దీ కదా మనకి. సో అందుకని వాళ్ళు తింటారు కదా, అలాగ వేసుకోండి. ఇక్కడ నేను కారము అవి వేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లోకి
ఇది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కీమా వేసేసుకోవడమే అండి. కీమా నేను శుభ్రంగా కడిగేసుకున్నాను. దాన్ని జాలి గిన్నెలో వేసి ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్నారంటే కొద్దిగా ఫ్యాట్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే హై ఫ్యాట్ ఉంటుంది దీంట్లో, ప్రోటీన్ కూడా ఎక్కువే. సో ఒక్కసారి అలా వాష్ చేసుకోండి, లేకపోతే జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది మన చేతులకి. సో ఇలాగా నేను కీమాని వాష్ చేసేసుకొని దీంట్లోకి వేసుకున్నాను. కీమా కుక్ అవ్వాలండి. కీమా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాము. దీన్ని ఒక్కసారి కలుపుకుంటాను శుభ్రంగా అవన్నీ కలిసేటట్టు. కీమా కుక్ అవ్వకుండా మీరు రైస్ వేయొద్దు, ఎందుకంటే బాగోదు, ఒకలాంటి నీచు వాసన వస్తూ ఉంటుంది రైసు. అట్లా చాలామంది నార్మల్గా వేసేసుకుంటాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి. మనం ఒక్కొక్కసారి చికెన్ బిర్యానీ కూడా అలాగే పెట్టేస్తాం కొద్దిగా టాస్ చేసుకొని. కానీ ఇక్కడ అలా కాదండి, కీమా కంప్లీట్గా కుక్ అయిపోవాలి. కంప్లీట్గా కుక్ అయిపోయాక అప్పుడు రైస్ వేసుకుందరు కానీ. సో దీని మీద కొంచెం సేపు మూత పెట్టుకొని నేను కీమా కుక్ చేసుకుంటాను. ఇదిగోండి చూసారు కదా, కీమాని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మూత తీసాను కదా, ఇది కుక్ అయిందో లేదో ఒకసారి ఒక ముక్క పట్టుకొని తిని చూసుకోండి. ఇది సాంతం కుక్ అయిపోవాలి. కుక్ అయిపోతేనే మిగతా ఇంగ్రీడియంట్ రైస్ అది వేసుకుందరు కానీ. సో ఒక్కసారి చెక్ చేసుకోండి. దీనిలో నేను ఇంకా గరం మసాలా ఒక్కటే యాడ్ చేయలేదండి, గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటాను దీంట్లోకి. గరం మసాలా కూడా ఎక్కువ ఏం పట్టదు, కాస్త వేసుకుంటానండి అంతే. మైల్డ్గా ఉంటే మీకు పిల్లలు కూడా తింటారండి. నార్మల్గా మనం అంటే ఘాటుగా చేసుకుంటాం, కానీ ఇంట్లో అందరూ తినే ఇది కాబట్టి సో నేను చాలా సింపుల్ అండ్ మైల్డ్గా అలా చేసుకునేటట్టే చెప్తాను. ఎందుకంటే నాకు ఇంట్లో చిన్న బేబీ ఉన్నది, వాడు ఇలా ఉంటే చక్కగా తినేసాడండి నిన్న. ట్రస్ట్ మీ, చాలా ఈజీ, చక్కగా తింటారు పిల్లలు కూడా. ఇలా సింపుల్గా చేసుకోండి. మటను పిల్లలు కొంతమంది తినరు, సో వాళ్ళకు కూడా ఇలాగ నచ్చుతుంది. ఇది కొంచెం చూసారు కదా, బాస్మతి రైస్ నేను ఒక 1/2 అవర్ ముందు శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. ఇది 2.5 గ్లాసెస్ అండి. 2.5 గ్లాసెస్ బాస్మతి రైస్ నేను తీసుకున్నాను. ఇక్కడ వాటర్ ఏమో ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. సో మొత్తం 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. జెంటిల్గా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పటి వరకు నానింది కాబట్టి రైస్ ఊరికే విరిగిపోతుంది. కాబట్టి ఒక్కసారి జెంటిల్గా మిక్స్ చేసేసుకొని దీని మీద కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ రానిచ్చుకోవటమే. ఇక్కడ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పగా ఉండాలి, కొంచెం వాటర్ ఉప్పగా ఉంటే మీకు రైస్లోకి సరిపోతుంది ఉప్పు. జెంటిల్గా కలుపుకోండి, ఎందుకంటే రైస్ విరిగిపోతుంది. సో ఇక అంతే అండి, బిర్యానీ ఒక్క 3 విజిల్స్ వస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా అంతకు మించి ఏముండదండి దీనికి ప్రాసెస్. దీనికి మూత పెట్టేసుకున్నాను, మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానిస్తాను, అయిపోతుంది బిర్యానీ. సో ఇక్కడ మటన్ చాలా హెల్దీ అండి, దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అండ్ ఆల్సో వైటమిన్ B12 ఉంటుంది, అండ్ ఆల్సో హై ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో అందరూ తినండి, బాగుంటుంది. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.